Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు జగన్ మరో కొత్త నినాదం ఎత్తుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్నికలకు పనిచేసిన నినాదం మరొక ఎన్నికలలో పనిచేయదు. 2014 నుంచి ఇప్పటి వరకు 3 ఎన్నికలు జరిగాయి. ఈ 3 ఎన్నికల్లోనూ ఒకసారి పనిచేసిన స్లోగన్ మరొకసారి పనిచేయలేదు. అందుకే నినాదాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా స్ట్రాటజీలను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అదే సమయంలో 3 ఎన్నికల్లో మార్పును ప్రజలు కోరుకోవడం కనిపించింది. అవే పార్టీలో అయినప్పటికీ ఒకసారి గెలిచిన వారు మరుసటి ఎన్నికలలో గెలవలేకపోవడం విశేషం. అదే సమయంలో అవినీతి సంక్షేమ పథకాలను కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడం ఏపీ ఎన్నికల ప్రత్యేకం. 2014 ఎన్నికలలో టీడీపీ బీజేపీ కలిసి పొత్తుతో పోటీ చేశాయి. నాడు జనసేన బయట నుంచి కూటమికి మద్దతు తెలిపింది. రాష్ట్ర విభజన జరగడం, చంద్రబాబుపై అపార నమ్మకంతో పాటు జగన్పై అవినీతి ఆరోపణలు కూడా పనిచేశాయి. 3 పార్టీలు కలవడం వల్ల కొంత ఇంపాక్ట్ ఎన్నికల ఫలితాలపై కనిపించింది. అయినా నాడు వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటికీ 60 సీట్లకు పైగానే వచ్చి బలమైన పక్షంగా నిలబడింది. ప్రజలు జగన్పై చేసిన అవినీతి ఆరోపణలను నాడు నమ్మారో లేదో తెలియదు, కానీ మొత్తం మీద 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. నాడు కాంగ్రెస్కు ఒక్క స్థానం కూడా దక్కలేదు. 2019 ఎన్నికల్లోనూ చంద్రబాబు అమరావతి పోలవరం నినాదం అందుకున్నారు. జగన్పై 1,00,000 కోట్ల అవినీతి అంటూ నాడు నినాదాలు అందుకున్నారు. జగన్ తనకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జనాలను కోరారు. అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణం నినాదాలు చంద్రబాబుకు 2019 ఎన్నికలలో పనిచేయలేదు. సంక్షేమం, అభివృద్ధి అన్నది కూడా పెద్దగా పట్టించుకోలేదు. జగన్ పాదయాత్ర కారణమో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలన్న నినాదమో తెలియదు, కానీ వైసీపీకి భారీ మెజారిటీని కట్టబెట్టారు. 151 స్థానాలతో వైసీపీ అధికారంలోకి రాగా 23 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. అయితే అప్పుడు టీడీపీ ఒక్కటే పోటీ చేసింది. బీజేపీ, జనసేనలు విడివిడిగా పోటీ చేశాయి. 2024 ఎన్నికలలో జగన్ సంక్షేమ పథకాల నినాదంతోనే ఎన్నికలకు వెళ్లారు. దాదాపు 2.40 లక్షల కోట్లు బటన్ నొక్కానని, లక్షల మంది ఖాతాల్లో నగదును వివిధ పథకాల రూపంలో అందజేస్తామని జగన్ ఎన్నికలకు వెళ్లారు. అయితే 2024లో 2014 కూటమి రిపీట్ అయింది. ఈసారి బీజేపీ, టీడీపీలతో కలిసి జనసేన పోటీ చేసింది. జగన్కు మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. సూపర్ 6 అంటూ, బాబాయి హత్య అంటూ ప్రజల ముందుకు వెళ్లడంతో టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ రాని స్థానాలు వచ్చాయి. జగన్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే ఈసారి ఈ నినాదాలేవి కనిపించే అవకాశాలు మళ్లీ లేవు. కొత్త నినాదాలతో వెళ్లాల్సిన అవసరం ఇటు కూటమికి, అటు వైసీపీకి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.